హలో అండి. ఈరోజు రంజాన్ 11వ రోజు. 11వ రోజు నేను కువైట్ వాళ్ళకి ఏం చేశానంటే చికెన్ మజ్బూస్ చేశాను, పప్పు సూప్ చేశాను, ఇంకా చికెన్ సూప్ కూడా చేశాననమాట. ఈరోజు మా మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళకి కూడా ఇచ్చి పంపిస్తున్నాను ఫుడ్డు. ఎక్కువ చేశాననమాట. ఇదంతా అయితే చూడండి చికెన్ అంతా ఉడుకుతుంది ఇప్పుడు. ఈ చికెన్ రెసిపీ మన ఛానల్లో ఉందండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. పప్పు సూపుటి కానీ, చికెన్ సూప్ కానీ, తెషరీ బేకని అన్ని రెసిపీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసేయండి రైస్, చికెన్ ఉడికిన తర్వాత రైస్ వేసి, రైస్ ఉడికిన తర్వాత దమ్లో అయితే పెట్టేశాను. సాఫ్రాన్ వాటర్ వేసి సమోసాలు కుబ్బాలు అవి కూడా ఫ్రై చేశాను, చికెన్ కూడా ఫ్రై చేశాను, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రై చేసి పెట్టేశాను. ఇక్కడ రైస్ అయితే నేను ఇంకా మా మేడం వాళ్ళ చెల్లెలకి పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఈ బాక్స్లో వచ్చేసి మా మేడం వాళ్ళ చెల్లికి, ఇంకా ఆ ప్లేట్ అవి ఉన్నాయి కదా ఫిల్లిన్ అంటారు దాంట్లో, ఆ బాక్స్లో వచ్చేసి మా పక్కింటి డ్రైవర్లకు అనమాట. వాళ్ళకి నేను ఫుడ్ ఇస్తూ ఉంటానని చెప్తున్నా కదా వాళ్ళకనమాట. ఫస్ట్ అయితే వాళ్ళకి తీసి పెట్టానండి. మాకైతే మళ్ళీ లాస్ట్లో కొద్దిగా ఉంచుకున్నాము. మా ఇంట్లో ఏం తినరనమాట. మా ఇంట్లో వంటలు చేసేది ఎక్కువ, తక్కువ తినడం అనమాట. ఇలా అయితే పెట్టేశానండి. చూసేయండి, వాళ్ళకైతే ఇద్దరికైతే ఇలా అయితే పెట్టేసి డాడీని రమ్మని చెప్పి ఇచ్చి పంపించేశాను. తర్వాత అయితే ఇవి కుబ్బా సమోసాలు అవి అనమాట. ఇవి కూడా అయితే మా మేడం వాళ్ళకి పెడుతున్నాను, వాళ్ళ చెల్లెలు వాళ్ళకి. అన్ని కింద టిష్యూ పేపర్ వేసి పెట్టేశాను అనమాట. అవి రెండు అన్ని రకాలు పెట్టాను అనమాట. ఏవైనా అన్ని రకాలు ఆఫ్ ఇక్కడికి అక్కడికి. మనకి ఎక్కువ ఇవైతే ఎక్కువ ఉంచానమాట. మనకి ఇవి ఎక్కువ తింటారు మా ఇంట్లో. మా మామ బాగా తింటుందన్నమాట, ఇష్టంగా తింటుంది. ఏదైనా ఇష్టంగా ఉన్న ఫుడ్ కొద్దిగా ఎక్స్ట్రా ఉండిస్తాను, మామూలుగా అయితే తక్కువ. ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కంపల్సరీ చికెన్ మజ్బూస్ చేసినప్పుడు ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై అనేది పక్కన చేసి పెట్టాలి. ఇదైతే పప్పు సూప్ అనమాట. పప్పు సూప్ మా మేడం 2 days వరకు కావాలి నాకు, ఈ రోజుటికి రేపటికి ఎక్కువ చేసి పంపిమని చెప్పింది. నేను చేసినంతా వాళ్ళకే పెట్టి పంపించానండి. మనకైతే నిన్నటి సూపే ఉంది, ఎందుకు వేస్ట్ చేయాలి, ఎవరికైనా ఇచ్చేది మనం ఫ్రెష్గా చేసి పంపించాలి. మనం ఇంట్లో ఏదైనా ఉన్నా సర్దుకొని తినాలి అనేది నా ఒపీనియన్. మా మేడం కూడా ఏమన్నదనమాట. నేను ఎలా పెడితే అలా తింటారు మా ఇంట్లో, అలా ఏం పట్టించుకోరు. నిన్నటి పెట్టావే మొన్నటి పెట్టావని అడగరు అనమాట. నేను ఏదైనా సమానంగా నేను చూసి పెడతాను అని చెప్పి మా మేడంకి ఒక ఐడియా ఉంటుంది. ఇది వచ్చేసి చికెన్ సూప్ అనమాట. చికెన్ సూప్ కూడా హాఫ్ అక్కడికి హాఫ్ ఇక్కడికి అనమాట. అన్నీ అయితే ఇలా గిన్నెలో పెట్టేసి డాడీని రమ్మని చెప్పి ఇచ్చేసాను. ఇవి ఆకుకూరలు అనమాట. ఆకుకూరలు డైలీ ఉండాలండి వీళ్ళకు. పచ్చి ఆకుకూరలు రైస్తో పాటు తింటారు వీళ్ళు. ఎనీ కర్రీతో పాటు పచ్చి ఆకుకూరలు, సలాడ్ కానీ, పచ్చి ఆకుకూరలు కానీ కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.